నవ్యాంధ్ర రాజధాని బెజవాడే అంటూ ఊరించారు. చివరికి తుళ్లూరుకు తరలించారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక రాజధాని అన్నారు. దాన్ని గుంటూరుకు తరలించారు. దీంతో కృష్ణా జిల్లా వాసుల్లో, ముఖ్యంగా విజయవాడ వాసుల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమపై బాబు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసి పాలనాపరంగా హైటెక్ సీఎంగా, రాజకీయంగా అపర చాణక్యుడిగా పేరు పొందినవారు నారా చంద్రబాబు నాయుడు. అనంతరం దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉండి నేడు నవ్యాంధ్రకు సీఎంగా ఎన్నికయ్యారు. అయితే రెండోసారి ఆయన అందలం ఎక్కి 6 నెలలు గడుస్తున్నా పాలన మాత్రం గాడిన పడలేదు. అంతేకాదు, ఆయన చేసిన ప్రకటనలకు, కార్యాచరణలకు సంబంధం ఉండడం లేదు. ముఖ్యంగా రాజధాని, తాత్కాలిక రాజధాని విషయంలో జరుగుతున్న పరిణామాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు విజయవాడ రాజధాని అంటూ ప్రకటనలు చేసిన బాబు చివరకు తుళ్లూరుకు తరలించారని బెజవాడ వాసులు మండిపడుతున్నారు. ఇక తాత్కాలిక రాజధాని అంటూ హడావిడి చేసి దానికోసం బహుళ అంతస్తులు పరిశీలించి ఇప్పుడేమో గుంటూరులో ప్రభుత్వ స్థలాలు అన్వేషిస్తున్నారని విజయవాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం వాస్తు ఎట్టుంది? తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన పడమర అన్ని సముద్రాలే కదా, ఉత్తరాన హిమాలయ పర్వతాలు. వాటిని తీస్తున్నారు ఎవరన్నా? తీయట్లేదుగా. దానికి లేని వాస్తు దీనికి ఎందుకు? రాజధానికి ఎందుకండి? ఎకరంలో 5 సెంట్లలో కట్టుకునే ఇంటికి వాస్తు కానీ దీనికి వాస్తు అని ఈ పంట పొలాలు ఆగం చేసే బదులు గోదావరి నది నీళ్లు కృష్ణలోకి తీసుకొచ్చినట్టుగా కృష్ణానది నీళ్లు దొనకొండకు తీసుకుపోయి అక్కడ పంట పొలాలు ఉండే చూడండి, అడుగు భూములు, వాటిలో ఏర్పాటు చేయొచ్చుగా. ఈ 360 రోజులు బండే వాటికి ఎడబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతాం. తాత్కాలిక రాజధాని విషయంలో ఇప్పటికే గుంటూరు నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అమరావతి టౌన్షిప్ పక్కనే ఉన్న 137 ఎకరాల భూమి అన్ని విధాల అనువైనదిగా ప్రభుత్వం భావిస్తోంది. గుంటూరు, విజయవాడ మధ్యలో తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి నారాయణ కూడా ప్రకటించారు. ఈ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు, 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు 13 జిల్లాల యొక్క ప్రజలందరికీ కన్వీనియంట్గా ఉండేటట్టుగా సెంటర్ పాయింట్గా రాజధానిని కృష్ణా, గుంటూరు మధ్య పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఇది సమదూరంలో ఉంది అన్ని జిల్లాలకి. ఇటు ఉత్తర కోస్తాలో ఉండే శ్రీకాకుళం కానీ, ఇటు రాయలసీమలో ఉండే లాస్ట్ జిల్లా అనంతపురం కానీ మధ్యలో ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం సెంట్రల్లో ఉండేటట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి నిర్ణయించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారని సంబరపడిన బెజవాడ వాసులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత జిల్లా కావడం వల్లనే బాబు సవతి ప్రేమ చూపుతున్నారని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం చంద్రబాబు వాస్తును నమ్మి విజయవాడను కాదని గుంటూరుకు వెళుతున్నారని అంటున్నారు.